వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు రాబోయే శనివారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి రాబోతున్నారనే ఒక వార్త హాట్ టాపిక్గా మారింది. అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దర్శనానికి రావాలంటే ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి రావాలి. అది కూడా అలిపిరి మొదటి మెట్టు వద్దే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి దానికి సంబంధించిన అధికారులకి దాన్ని సమర్పించి ఆయన అలిపిరి మార్గంలో పాదయాత్ర మొదలు పెట్టాలని చెప్పి బీజేపీ నాయకులు ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇంకో అడుగు ముందుకేసి జనసేన నాయకుడైనటువంటి కిరణ్ రాయల్ ఏం చెప్పారంటే, ముందుగానే ఒకరోజు ముందుగానే మీరు డిక్లరేషన్ ఫామ్ మీద మేము సంతకం పెడతాను అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసి మాత్రమే తిరుమలకి రావడానికి ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా అక్కడ వచ్చేసి ఏదో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొద్దామని ప్రయత్నిస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆ లోకల్, అంటే తిరుపతి లోకల్ అయినటువంటి తిరుపతి స్థానికుడు అనమాట ఆయన ప్రకటన చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం అసలు ఈ డిక్లరేషన్ ఫామ్ ఏంటి, నిజంగానే ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయకపోతే చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించవచ్చా, అంటే టీటీడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని దర్శనానికి రాకుండా ఆపవచ్చా అనేది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే, అన్య మతస్థులు ఎవరైనా తిరుమల దర్శనానికి రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి దాన్ని సంబంధిత అధికారులకు సమర్పించి దర్శనానికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళినప్పటికీ అధికారులు అడిగినప్పటికీ కూడా, అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాన్ని అడిగినప్పటికీ కూడా దానిని ఆయన తిరస్కరించినట్టుగా మనం గతంలో వార్తలు విన్నాం. కానీ గతంలో కొంతమంది ప్రముఖులు, అంటే అన్ని మతాలు, వేరే మతస్థులైనటువంటి ప్రముఖులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించినప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వాళ్ళు దర్శనానికి వెళ్ళడం అయితే జరిగింది. వీళ్ళ కనుక చూసుకుంటే గతంలో మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు ఒక సందర్భంలో తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఇట్లాగే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం ఇచ్చి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. అట్లాగే ఇంకో సందర్భంలో ఏంటంటే సోనియా గాంధీ గారు కూడా తిరుమలకు రావడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు, మీ భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు హిందూ మతానికి చెందిన వ్యక్తే కాబట్టి మీరు డిక్లరేషన్ ఇవ్వవసరం లేదని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆచారాలని, రూల్స్ని గౌరవించి ఆవిడ ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆవిడ కూడా దర్శనానికి వెళ్ళడం అయితే జరిగింది. అంటే గతంలో ఇట్లా చాలామంది ప్రముఖులు, అన్య మతస్థులైనటువంటి ప్రముఖులు ఇలా దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే కొంతమంది ప్రముఖులు ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఇష్టపడక ఆ ఆలయం వరకు వచ్చి కూడా దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇదే విధంగా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఇలా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం అడిగితే ఆయనకి ఇష్టం లేక, అంటే అక్కడ ఆ డిక్లరేషన్ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరించే ఆచారాలు, అక్కడ నియమాల పట్ల మాకు పూర్తి నమ్మకం ఉంది, గౌరవం ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్లుగా ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడం, సంతకం చేసి ఇవ్వడం అనమాట. కాబట్టి ఏంటంటే ఆ న్యాయమూర్తికి అక్కడ ఉన్న నమ్మకాల మీద, వాటి మీద గౌరవం లేని, అంటే ఆ మతానికి మన హిందూ మతానికి సంబంధించిన ఆచారాల వ్యవహారాల పట్ల ఆయనకు అంత గౌరవం లేదు కాబట్టి ఆయన తిరస్కరించి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి దర్శనానికి వెళ్ళదలుచుకుంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళవలసి ఉంటుంది. లేదు, ఆయనకి అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల మీద నమ్మకం లేకపోతే అసలు దర్శనానికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరుమల దర్శనానికి వెళ్ళదలిస్తే ఈ రెండు మార్గాల్లో దేనోదాన్ని ఎంచుకోవాలి. ఆయన దర్శనానికి వెళ్ళడం అన్నా విరమించుకోవాలి, లేకపోతే ఒక వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి అయినా వెళ్ళాలి. అంటే ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ సమస్య? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం అనేది గతంలో కూడా చేపించాలి కదా. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన చాలాసార్లు తిరుమలకు వెళ్ళడం జరిగింది, అప్పుడు ఎప్పుడు అడగలేదు కదా, ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అనే ప్రశ్న కూడా మీకు తలెత్తవచ్చు. అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని కనుక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సిందే అని చెప్పి కనుక నిలువరిస్తే కొంత సమాజంలో మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావంతో వాళ్ళు అప్పుడు దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ విషయంలో అభ్యంతరం చెప్పకపోయినప్పటికీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఉన్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ సైడ్ నుంచి కూడా గట్టిగానే ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాల్సిందే అని. ఇప్పుడు పొత్తు ధర్మంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సర్లే పోతే బాగానే చూసి చూసినట్టు వదిలేసినప్పటికీ కూడా ఈ మిగతా 2 పార్టీలు వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే తిరుమల ప్రవేశానికి కుదురుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనకు అర్థమవుతుంది. ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే రూల్ పొజిషన్ చూసుకుంటే మాత్రం అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి
శ్రీవారిని దర్శించుకోవాలంటే, అంటే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ స్వామివారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తిని తర్వాత నమ్మకాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి తిరుమల దర్శనానికి వస్తారని ఆశిద్దాం. నా అభిప్రాయంతో కనుక మీరు ఏకీభవించినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.